నా దేవాతి దేవునికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. హెవెన్లీ లెడ్ సర్వ సభ్యులు కూడా నా యొక్క సర్వ శుభాలు తెలియపరుస్తున్నాను. నేటి దిన అంశము ఎలాంటి నాలుక ఆరోగ్యకరముగా ఉంటుందో అనే యొక్క అంశం మీద మనం చూద్దామండి. కీర్తన గ్రంథము 35వ అధ్యాయము 28వ వచనము, నా నాలుక నీ నీతిని గురించి నీ కీర్తిని గురించి దినమెల్లా సల్లాపములు చేయును అంటున్నాడు. దేవుని నమ్మి విశ్వసించిన ప్రతి పిల్లలు కూడాను మన యొక్క హృదయపూర్వకముతో దేవుని ఆరాధించే విషయములో మన నాలుక ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఈ నాలుకతో దేవుని స్తుతించడం, దేవుని గణపరచడం, దేవుని ఆరాధించడం, మరి ఆయన ఇచ్చిన స్వరాన్ని మనము దేవునికి ఎలా మనము ఉపయోగం చేస్తున్నాం, ఎలా మనం వాడుతున్నాం, ఎలా దేవుని స్తుతిస్తున్నాము అనే దాని గురించి మనం చాలా నీట్గా అర్థం చేసుకోవాలండి. చాలా క్లారిటీగా మనం ఉండాలి. మనకిచ్చిన నాలుకని, మనకిచ్చిన స్వరాన్ని మనము ఎక్కడ కూడా వ్యర్థమైన వాటికి మనం ఉపయోగించకుండా దేవుని స్తుతించే విషయంలో మనము నమ్మకమైన వారంగా ఉండి దేవుని ఆరాధించే విషయంలో ఆరోగ్యకరమైన పిల్లలంగా ఉండాలని దేవుని యొక్క తలాంతు. అయితే ఇక్కడ అంటున్నాడు, నా నాలుక నీ నీతిని గురించి, దేవుని యొక్క నీతిని గురించి, ఆయన కీర్తిని గురించి దినమెల్లా, అంటే ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, దినమెల్లా జీవితాంతము మనం మరణించే పర్యంతం వరకు దేవుణ్ణి సంతోషపరిచే వారం ఉండాలి, దేవుణ్ణి ఘనపరిచే వారం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. అయితే ఈ యొక్క అంశములో నేను 5 అంశాలు మీ ఎద్దుకు నేను తీసుకొస్తాను. మొదటి అంశములో కీర్తన గ్రంథము 35:28 వచనం మనం చూసాం. మన నాలుకతో దేవుని నీతిని గురించి, ఆయన కీర్తిని గురించి దినమెల్లా సల్లాపములు, దేవుని స్తుతించే విషయంలో ఒక ప్రాముఖ్యత కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో దీవించేవాడు ఉన్నాడు. మరి అదే కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 30వ వచనంలో కూడా చక్కటి మాటని ఇక్కడ తెలియపరుస్తున్నాడండి. అయితే ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వివేచించును, వారి నాలుక న్యాయమును గురించి ప్రకటించును. దేవుడిచ్చిన మనకిచ్చిన అవయవములలో నాలుక చాలా ప్రాముఖ్యత. ఈ నాలుక వలన మరి అనేక మంది ప్రాణాలు తీస్తారు, అనేక మంది ప్రాణాలు కూడా పోసేదానికి ఒక సాధనముగా కనబడుతుంది. అయితే ఈ నాలుకతో మనం ఇతరుల పట్ల మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా వాళ్ళతో మనం సంభాషణ చేస్తున్నాం, ఎలా వాళ్ళతో మనం వ్యవహరిస్తున్నాం అనేది కూడా ఇక్కడ ఆలోచన చేయాలి. అయితే దేవుని నమ్మి విశ్వసించి దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన పిల్లలంగా పిలువబడుతున్నప్పుడు మరి ఆయనకి ఇష్టమైన రీతిలో మనం ఉండాలని దేవుడు ఎంతగానో వాక్యంతో సెలవిస్తున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వివేచించును, జ్ఞానమును గురించి వివేచిస్తుందంట నీతిమంతుల నోరు. అయితే మనం నీతిమంతులుగా ఉన్నామా లేదా అనేది మరి మనం వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, మన సాక్ష్య జీవితాలను బట్టి మన యొక్క సాక్ష్యము మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనం క్లారిటీగా మన యొక్క దేవుని యొక్క విషయంలో మనము ముందుకెళ్లే వారం ఉంటాం. రేపు దేవుడు కూడా ధవల సింహాసనం మీద కూర్చొని మన పట్ల తండ్రి తన కుడిపార్శ్వమున కూర్చొని యేసు ప్రభు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. రేపు దేవుడు అక్కడ మనకు ఒక సాక్ష్యం కూడా మరి కనపరిచేవాడు ఉన్నాడు. అందుకే నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి మరి ఏం చేయాలి అని అంటే వివేచించును, వచించును, మాట్లాడే రీతిలో ఉంటది అని ఇక్కడ తెలియపరుస్తున్న. వారి నాలుక న్యాయమును గురించి ప్రకటించను. మనం ఎక్కడ మాట్లాడుతున్నా, మనల్ని ఎవరైనా సలహాలు అడిగినా, మనల్ని ఎవరికైనా ఏదైనా చెప్పమని అడిగినా మరి పక్షపాతము లేకుండా మనం న్యాయంగా మాట్లాడే వారు ఉన్నప్పుడు మన మీద ఒక మంచి నమ్మకం అనేది ప్రజలకు ఉంటుంది. అలాగే దేవుడు కూడాను మెచ్చుకునేవాడు ఉంటాడు. అయితే దాని వలన మనకి క్షేమము, మనకు ఆరోగ్యము, మనకు ఆయుష్, మనకు కావలసిన ప్రతి దీవెని కూడా దేవుడు అనుగ్రహించేవాడు ఉన్నాడు. అయితే ఆయన దీవెని మనము వదులుకోకుండా, వ్యర్థపరచుకోకుండా మన యొక్క ప్రవక్తన విషయంలో చాలా జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అయితే రెండో విషయము ఇక్కడ మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 2వ విషయము 18వ వచనము మనం చూద్దామండి. చక్కటి మాటలు దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు మనకి ఎన్నో ప్రభువు బయలుపరుస్తాడండి. ఆ బయలుపరిచినప్పుడు ఆ వాక్యానికి మనము
లోబడాలి. అయితే ఇక్కడ వాక్యం చెబుతున్నాడు, మరి సొలొమోను చాలా చక్కటి జ్ఞాని. మరి ఆయన జ్ఞానము దేవుడు అనుగ్రహించిన జ్ఞానము పొందుకొని మరి జీవితమైన యాత్రలో చాలా ఒడిదుడుకులు, అనేకమైన ఆశీర్వాదములు, అనేకమైన దీవెనలు, మరి ఒక రాజని స్థానంలో నిలబడి పొందుకునేవాడు ఉన్నాడు. అటువంటి వ్యక్తి మరి ఇక్కడ చక్కటి సామెతలు కలిగిన గ్రంథములో మాట్లాడుతున్నాడు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుగు ఆరోగ్యదాయకము అంటున్నాడు. చూడండి, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఇటువంటి వేషధారణ కలిగిన వారు కత్తిపోటు వంటి మాటలు వలన హృదయాల్ని గాయపరిచేవారు ఎంతో మంది ఉంటారు. ఇందాకే నేను మొదటగా చెప్పాను, మాట వలన మనిషి ప్రాణం తీసేస్తారు, మాట వలన నిలబెట్టేదానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. చూడండి, దేవుని నమ్మి విశ్వసించకుండా ఉన్న వాళ్ళందరూ కూడాను మరి ఎలాంటి వేషధారణ, లోకపరమైన మాటలతో కత్తిపోటు వంటి మాటలు మాట్లాడతారు. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు హృదయములు ఎంతో నొచ్చుకుంటాయి, బాధపడతాయి, ఎంతో వేదనకి గురవుతారు. కనుకనే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ఇది సంఘంలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ చాలా జాగ్రత్తగా, ఎవరిని నొప్పించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, నీ వలన ఇంకొకరు శ్రమ పడకుండా మరి చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యము సెలవిస్తుందండి. అయితే మరి అలా ఉండకుండా జ్ఞానుల నాలుక, చూడండి, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఆ జ్ఞానము ప్రభువు మనకి ఇస్తాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువు అన్నాడులా నన్ను అడుగుడి నేను ఇస్తాను అని అంటున్నాడు. మరి మనకి జ్ఞానం కావాలంటే ఈ యొక్క ధర్మశాస్త్రమును మనము మరి ధ్యానించే వారు ఉన్నప్పుడు దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానముతో మనం మాట్లాడుతున్నప్పుడు ఆరోగ్యము, క్షేమము, ఒక మనిషి చనిపోయేటప్పుడు కూడాను మరి ధైర్యం కలిగిన మాటలు మాట్లాడితే నేను బ్రతుకుతాను అని ఒక నమ్మకం ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చివరి మరణానికి ఇంకో కొద్ది గంటలు కానీ, కొన్ని నెలలు కానీ, కొన్ని రోజులు కానీ వాళ్ళు మరణ పడకలో ఉన్నారు అని, వాళ్ళు ఇంకా బ్రతకరు అని డాక్టర్ క్లారిటీగా అర్థమైనా కూడాను డాక్టర్ ఏం చెప్తాడు, నువ్వు బ్రతుకుతావు అమ్మా, నీకు ఆరోగ్యం ఉంది, నీకు మంచిగా దేవుడు సహాయం చేస్తాడని వాళ్ళకు చెప్తా ఉన్నప్పుడు వాళ్ళ మాటల మీద నమ్మకం ఉంచుతారు. చూడండి, భౌతికమైన మాటల మీద నమ్మకం ఉంచినప్పుడు డాక్టర్ మీద పరలోకపనే డాక్టర్ మనకున్నాడు. ఆ డాక్టర్ మీద, ఆ దేవుడి మీద నమ్మకం ఉంచినప్పుడు మనల్ని దేవుడు బ్రతికించేవాడు ఉన్నాడు. మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, భద్రతనిస్తాడు. చూడండి, మనం బ్రతుకుతున్న దినములన్నిట్లోనూ మనకి మంచిగా దేవుడు దీవించేవాడు ఉన్నాడు. ఆయన పిలిచిన పిలుపు మేరకు మనం వెళ్ళిపోయిన తర్వాత రేపు రెండవ మరణంలో మనం వెళ్ళకుండా ఏదో పరదేశంలో గాని, నిత్య నివాసములో, మరి పరలోక రాజ్యములో గాని దేవుడు వచ్చిన తర్వాత మనము ఉండేదానికి ఒక అవకాశం ఉంటుంది. అయితే మన జీవితంలో ఆరోగ్యం కావాలి, క్షేమం కావాలి, నెమ్మది కావాలి, మరి మంచి విధానం మనకు కావాలంటే జ్ఞానం ఇచ్చే దేవుని యొక్క ధర్మశాస్త్రముని మనము దీవారాత్రములు ధ్యానించేవారు ఉండాలి. ఇలా ధ్యానించక, ఇలాగ ఉండలేక అనేక మంది శాపములకి, పాపములలోకి, మరి అనేకమైన వేషధారణమైన జీవితంలోకి వెళ్ళిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు ఉండకుండా, నేనుండకుండా ఈరోజు చక్కటి వాక్యము మరియు ధర్మశాస్త్రం అనే జ్ఞానము కలిగిన ధర్మశాస్త్రం అనే వాక్యమును, సజీవమైన జీవము కలిగిన వాక్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇటు వాక్యమును మనం ధ్యానించి మరి మనం మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయములో 12వ వచనములో ఒక మాట ఉందండి, చక్కటి మాటన, అపహాసకుడు తను గద్దించు వారిని ప్రేమించడు. కత్తిపోటు వంటి మాటలు కలిగిన వాళ్ళు ఎంతో మంది కలరు అని అంటున్నాడు. అయితే అపహాసకులు అంటే దేవుని ప్రేమించిన వారు, అటువంటి వారిని చూసి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళు చేసిన ప్రార్థన అంగీకరిస్తాడా? వాళ్ళని చూసి నవ్వుతాడు. మీరు చేసిన ప్రార్థన నేను అంగీకరించను, నేను మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు లోబడకపోతే, నేను మీకు వాక్యం అందించినప్పుడు మీరు వినకపోతే అని అంటారు. అలాంటప్పుడు దేవుని బాధ పెట్టే వారం ఉండకుండా, మరి అపహాసకులుగా మనం ఉండకుండా, అందుకే కదా యెహోవా దీవారాత్రంలో ధ్యానించువాడు ధన్యుడు ధర్మశాస్త్రం, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో మనకి సెలవిస్తుంది. కనుకనే
జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, వాడు జ్ఞానుల ఎద్దుకు వెళ్ళడు, అపహాసకుడు జ్ఞానుల ఎద్దుకు వెళ్ళడు. జ్ఞానుల ఎద్దుకు వెళ్ళే వాళ్ళు ఎవరు? దేవుని నమ్మి దేవుని వాక్యానికి లోబడే వాళ్ళు, తెలియని విషయాలు తెలుసుకోవాలి, వాక్యం దగ్గరికి వెళ్ళాలి. ఆ జ్ఞానులుగా బోధించే వాళ్ళు ఎవరు? సేవకులు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళల్లో ఉండి వాక్యం అందిస్తున్నారు. అటువంటి వారు ఏదైనా తెలియని విషయాలు తెలుసుకోవాలి, బలపడాలి, ఎదగాలి అని చెప్పి మరి సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క వాక్యం వినేదానికి వాళ్ళు ఎంతగానో వేగిరి పడేవారు ఉన్నారు. మనం వేగిరి పడుతున్నామా లేదా అనేది కూడా మనం ఆలోచన చేయాలండి ప్రియులారా. అయితే రెండో విషయంలో చక్కటి మాటని, జ్ఞానుల నాలుక ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నదో మనం చూసాం. మూడో విషయము, సాత్వికమైన నాలుక మరి చక్కటి మాటని మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అదే సామెతల గ్రంథము మరి 25వ అధ్యాయము 15వ వచనములో అంటున్నాడు. మరి ఇక్కడ చూద్దామనండి. 25వ అధ్యాయము 15వ వచనములో మాట సెలవిస్తున్నాడు. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలుగొట్టును. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలుగొట్టును అంటున్నాడు. చూడండి, అనేకమైన మాటలు నేను మాట్లాడుతున్నా, అనేకమైన విషయాలతో నిన్ను కృంగదీస్తున్నా, జ్ఞానంతో ఉన్నప్పుడు మరి సాత్వికమైన మనసుతో అటువంటి నాలుగుతో నువ్వు మాట్లాడినప్పుడు ఎముకల సహితము మరి మరి అక్కడ నలుగొట్టబడును కదండి. సాత్వికం దేవుడు చూడండి ఈ లోకానికి ఎలా వచ్చాడు? ఒక సాత్వికుడుగా వచ్చాడు, ఒక దీన మనసుగా వచ్చాడు. ఆయన 2 చేతులకి మేకులు కొట్టించుకున్నాడు, 2 కాళ్ళకి మేకులు కొట్టించుకున్నాడు. ఆయన సాత్వికముగా ఉన్నాడు. అలాని ఈరోజు నువ్వు అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటావా అని అంటే నువ్వు ఉండలేవు. ఎందుకంటే ఆయనకున్న మనసు నువ్వు ధరించుకున్నప్పుడు నిన్ను నువ్వు నలగొట్టుకుంటావు, మరి దీనత్వం కలిగిన విధానం ఉంటావు. అయితే అలా ఉండాలని దేవుడు కోరిక. మరి అందుకే ఇక్కడ అంటున్నాడు, చక్కటి మాటని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. సాత్వికమైన నాలుక ఎముకలను నలుగొట్టును. మరి నీ నాలుక సాత్వికంగా ఉన్నదా లేదా నువ్వే పరిశీలన చేసుకో, నువ్వే ఆలోచన చేయి అని నీ వాక్యము సెలవిస్తుంది. అయితే 4వ విషయము, కీర్తన గ్రంథము 19వ అధ్యాయము మరి 119వ అధ్యాయం వాక్యం చూద్దామనండి. 172వ వచనం కూడా చూద్దాము. ఇక్కడ ఇంకొక మాట మనకి ప్రభు యొక్క వాక్యమును బట్టి మనకి తెలియపరుస్తుంది. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గురించి నా నాలుక పాడును. మన నాలుక దేవుని యొక్క వాక్యములను గురించి పాడాలి. చక్కటి కీర్తనలు రచిస్తున్నారు ఎంతో దైవ సేవకులు, మరి పాటలు పాడుతున్నారు. వాక్యమును సాదృశ్యంగా తీసుకొని జతపరిచి ఆ వాక్యముతో వాళ్ళు మరి దేవుని గణపరుస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. దేవుని యొక్క పాటలతో వాళ్ళు దేవుని ఎంతగానో కీర్తిస్తున్న వారు ఉన్నారు. మరి నీకు చక్కటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, మంచి వివేచన ఇచ్చాడు, మంచి తలంపులు ఇచ్చాడు, మంచి ఆలోచనలు ఇచ్చాడు. మరి ఆ ఆలోచనలు ఎలా వ్యర్థపరుస్తున్నావు, ఎలా నువ్వు ఉపయోగించుకుంటున్నావు? దాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని నామానికి మహిమ తెచ్చే రీతిలో ఉండాలనే వాక్యం ఇక్కడ సెలవిస్తుందండి. అయితే ఆయన వాక్యము నిమిత్తము నువ్వు పాడాలి, ఆయన నామము నిమిత్తము నువ్వు పాడాలి, ఆయనకు మహిమ తేవాలి, ఆయన గణపరిచే వారం ఉండాలి. 5వ విషయంలో అంటున్నాడు, అదే కీర్తన గ్రంథము 126వ అధ్యాయం 2వ వచనములు, మనము కల కనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండును, మన నాలుక ఆనందగానముతో నిండెను. మన నాలుక ఆనందగానంతో నిండి, మన నాలుక ఇతరుల్ని తిట్టే వారంగా ఉండకూడదు, మన నాలుక ఇతరులను దూషించే రీతిలో ఉండకూడదు, మన నాలుక ఇతరులను శపించే రీతిలో ఉండకూడదు. మన నాలుక ఆనందగానముతో నింపబడాలి, సంతోషముతో నింపబడాలి కదా. ఎందుకు ఈ నాలుగుతో కుటుంబాలలో గొడవలు వస్తున్నాయి కదా. కాని మాటలు కోడల మీద, కొడుకుల మీద, కూతుళ్ళ మీద, అల్లుళ్ళ మీద కదా, బయట సమాజం మీద ఎలా పడితే అలా మాట్లాడడం వలన ఈ నాలుక కుటుంబాలని చెల్లా చెదరం చేస్తుంది, చీల్చేస్తుంది. కనుకనే నీ నాలుక భద్రం చేసుకో, నీ నాలుక దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు అంటున్నాడు 39వ కీర్తన. కనుకనే మన నాలుక ఎప్పుడు ఆనందగానముతో నింపబడి ఉండాలి, నింపబడి ఉండాలి. దావీదు కల నింపబడ్డాడు. ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్నాడు,
అరణ్యములు గొర్రెలు మేపుకుంటూ పిల్లను గ్రోవ ఊదుతూ దేవుని స్తుతించేవాడు, దేవుని గణపరిచేవాడు. ఈరోజు నీ ఒంటరి సమయంలో దేవుని స్తుతించు, కుటుంబంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించు, సంఘములుగా కూడుకున్నప్పుడు దేవుని స్తుతించు. నీ నాలుక ఆనంద గానముతో నింపబడాలి. మౌనంగా మనం ఉండవు. చక్కటి స్వరాల్ని దేవుడిచ్చాడు కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అయితే చక్కటి ఇంకొక వాక్యం మనం చూద్దామండి. కీర్తన గ్రంథము 64వ అధ్యాయము 28వ వచనం కూడా చూస్తామండి. 64:8 వచనము. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. చూడండి, వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. నువ్వు నిలబడాలన్నా, నువ్వు కూలిపోవాలన్నా నీ నాలుకే కారణం, నీ ప్రవర్తనే కారణం, నీ మాట తీరే కారణం. కనుకనే నీ మాటని చాలా జాగ్రత్తగా చూసుకో. నీ మాటని, నీ నాలుకని, నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకున్నప్పుడు నువ్వు ఎంతో ఆరోగ్యంగా ఉంటావు. నీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. నీ పిల్లలు, నీ భర్త, భార్యలు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కనుక నీ సంఘము కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సంఘంలో దేవుని యొక్క వాక్యం నింపబడుతుంది కాబట్టి ఆ వాక్యానికి లోబడి జీవించి మనం బలపడినప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము, బలపడే వారం ఉంటాము. ఇటు వాక్యము దేవుడు మన అందరి జీవితంలో దేవుడు దీవించునుగాక. అందరికీ సర్వశుభం.